ఎస్ఎల్బీసీ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కీలక దశకు చేరుకుంది. కార్మికుల జాడ కనిపెట్టేందుకు రాడార్ అత్యాధునిక స్కానర్లతో అన్వేషిస్తూ ఉన్నారు. ఇప్పటికే 6 అనుమానిత లొకేషన్లను ఐడెంటిఫై చేసి డ్రిల్లింగ్ చేపట్టారు. కంప్లీట్ డీటెయిల్స్ని ఇప్పుడు ఈ బ్రేకింగ్ రూపంలో చూద్దాము. శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది అని చెప్పొచ్చు. టన్నెల్ దగ్గర 10 మంది ఫోరెన్సిక్ నిపుణులు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో హైదరాబాద్ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు 4 ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు. ఇప్పటికే ఘటనా స్థలంలో నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీల ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారు. అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. అలాగే టన్నెల్ దగ్గర ఆక్సిజన్ సిలిండర్లను కూడా సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీ దగ్గరకు బయలుదేరి వెళ్లారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సిఎస్ శాంతికుమారి, ప్రత్యేక కార్యదర్శి అరవింద్. టన్నెల్లో సీపేజ్ పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్కు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. శిథిలాల తొలగింపుకు బురద, సీపేజు, టీబీఎస్ మెషిన్స్ అడ్డపడుతున్నాయి. అయితే ఆ మెషిన్ ఇప్పుడు ఆల్మోస్ట్ క్లియర్ చేశారు. సో మరోవైపు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్యేల బృందం కూడా ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు వెళ్లబోతోంది. మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళింది బీజేపీ బృందం. ప్రమాదం జరిగిన స్పాట్ దగ్గరకు మరికొద్ది సేపట్లోనే చేరుకోబోతోంది ఈ బృందం. సో టన్నెల్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివకుమార్, ఈరోజు ఎండకాటు పడే అవకాశం ఉందా ఈ రెస్క్యూ ఆపరేషన్కి? ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8వ రోజు అత్యంత ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్గా అయితే మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి జీపీఆర్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ అనేది కొన్ని డీటెయిల్స్ అనేది వీళ్ళకి సహాయక బృందాలకు అందించడం జరిగింది. దాదాపుగా ఒక 5 అనుమానితమైనటువంటి స్పాట్స్ని అందించడంతో ఆ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా తవ్వకాలు అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే కొంతమేర పెద్ద మొత్తంలో బురద కావచ్చు, బండరాలు పేరుకుపోవడం, అదంతా కూడా గట్టిపడడం, అంటే ఒక మాదిరి చెప్పాలంటే కాంక్రీట్ మాదిరిగా గట్టిగా పడడంతో దాన్ని తవ్వకం చేయడం కొంత కష్టతరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ డ్రిల్లింగ్ చేయాలనేటువంటి ఆలోచన మొదట భావించినప్పటికీ మరొకసారి డ్రిల్లింగ్ చేస్తే టన్నెల్కు ప్రమాదం పొంచి వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతో దాన్ని విరమించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సింగరేణి కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, అలాగే మిగిలినటువంటి సహాయక బృందాలంతా కూడా ఓవైపు ఈ జీపీఆర్ అందించినటువంటి డాటాను విశ్లేషిస్తూనే అక్కడ తవ్వకాలు జరుపుతూనే మిగిలినటువంటి సహాయక కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా లోపల పేరుకుపోయినటువంటి బురద కావచ్చు, అలాగే నీటిని బయటికి పంపింగ్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా ఈ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ జరిగితే పెద్ద మొత్తంలో శిథిలాలు కావచ్చు, మట్టిని బయటికి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పునరుద్ధరణ పనులు ఇలా సాయంత్రానికి ముగుస్తాయన్నటువంటి అంశాన్ని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, శక్తి వంచన లేకుండా సహాయక బృందాలు అన్నీ కూడా 3 షిఫ్టుల్లో పనిచేస్తూ ఉన్నాయి. 80 నుంచి 90 మంది ప్రతి గంటలో అక్కడ పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అలాగే సిఎస్ శాంతకుమార్ కూడా ఇక్కడ చేరుకొని పరిస్థితులను, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్ శివకుమార్, థ్యాంక్ యూ.